హాయ్ గైస్, లాస్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఇన్సులిన్ అనేది ఒక టైప్ ఆఫ్ హార్మోన్. అది జనరల్గా ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న సెల్స్కి బ్లడ్లో ఉన్న షుగర్ని కానీ కార్బోహైడ్రేట్ని కానీ పంపుతుంది సెల్స్లోకి. సో దట్ సెల్స్ అనేవి ఆ షుగర్ని ఉపయోగించుకొని ఆర్ యూటిలైజ్ చేసుకొని మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ షుగర్ అనేది సెల్స్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల యూటిలైజ్ అనే సెల్స్ అనేవి షుగర్ని ఉపయోగించుకోలేవు ఎనర్జీ రిలీజ్ కోసం. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, షుగర్ అనేది ఆర్ కార్బోహైడ్రేట్ అనేది బ్లడ్లోనే ఉండిపోతుంది. ఓకేనా? కానీ గ్లూకగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనే హార్మోన్ని ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయంటే బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అండ్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ఆల్ఫా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ విచ్ ఇస్ ఇన్ ప్యాంక్రియాస్ అది గ్లూకగాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్లూకగాన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఈ మిగిలిపోయిన షుగర్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది లివర్లో. ఈ గ్లూకగాన్ పని ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఆర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయో, తక్కువ ఉంటాయో, అప్పుడు ఆ గ్లూకగాన్ని తీసుకొని వచ్చి గ్లూకగాన్ లివర్లో స్టోరేజ్ అయి ఉన్న గ్లైకోజన్ లెవెల్స్ని విచ్ ఈస్ గ్లూకోజ్ స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ అనమాట. ఆ గ్లైకోజన్ని డిప్లీట్ చేస్తుంది. డిప్లీట్ చేయడం వల్ల అది గ్లూకోజ్ కింద ఫామ్ అయ్యి బ్లడ్లోకి వస్తుంది. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇవి జనరల్గా ఇవి రెండు చేసే యాక్షన్స్. ఓకేనా? డయాబెటిక్స్ షుడ్ అవాయిడ్ సడన్ చేంజెస్. ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు సడన్గా ఫుడ్లో చేంజెస్ చేయడం, ఫుడ్ కన్సంప్షన్లో అంటే తినే ఫుడ్లో చేంజెస్ చేయడం, ఎక్సర్సైజ్ చేసేయడం, ఇంకా ఇన్సులిన్ డోసేజ్ని మార్చడం. అంటే కొంచెం మంది ఏం చేస్తున్నారంటే పెరుగుంది కదా, పెరుగుంది కదా అని ఓ ట్యాబ్లెట్ అటు ఇటుగా వేసుకోవడం, ఇన్సులిన్ కొంచెం ఉంది కదా, ఒక్క పాయింటే కదా అని అటు ఇటుగా ఇవ్వడం, అలా చేస్తారు. జనరల్గా అలా చెయ్యకూడదు అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి హైపర్ గ్లైసీమియా అంటే అబ్నార్మల్లీ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అనమాట. ఇది జనరల్గా ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. అంటే కొంచెం మందికి జనరల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని వితిన్గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మాట్లాడుకున్నాం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ రేంజెస్ ఎలా ఉండాలో. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉండాలంటే ఫాస్టింగ్ అది 100 నుంచి 120 ఉండాలి. ఫాస్టింగ్ అయిపోయాక ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటారు, ఎప్పుడు తీసినా అది 180 లోపు ఉండాలన్నమాట. జనరల్గా అంటే ఆ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు ఆ రేంజెస్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎవరికైతే ఎంత ఎఫర్ట్ తీసుకున్నా ఏది చేసినా సరే కొంచెం మందికి బ్లడ్ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేకపోతే తక్కువగా ఉంటుంది. ఉంటే 200-300కి వెళ్ళిపోతుంది, లేకపోతే కనుక 80-90కి వచ్చేస్తుంది. సో ఆల్రెడీ ఎక్కువ ఉంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తక్కువ ఉంటే దాన్ని హైపర్గ్లైసీమియా అంటే ఎక్కువ ఉంటే హైపర్గ్లైసీమియా అంటే తక్కువ ఉంటే హైపోగ్లైసీమియా అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే హైపర్గ్లైసీమియా వల్ల ఏం జరుగుతుంది, మనకి కీటోఎసిడోసిస్ అనే కొత్తది ఉంటుంది. ఆ కీటోఎసిడోసిస్ అనేది ఎలా వస్తుంది అన్నది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కండిషన్ అక్కర్స్. అసలు ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటే ఇన్సులిన్ అనేది బాడీ నీడ్స్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేనప్పుడు. ఓకేనా? ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంది మనకి, కానీ మనం ఫుడ్ తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది, షుగర్ అనేది అలా ఉండిపోతుంది బ్లడ్లో. ఎందుకంటే ఇన్సులిన్ తక్కువ ఉంది. సెల్స్కి టేకప్ చేయడానికి ఇన్సులిన్ సెల్స్లోకి పంపుతుంది. అలా పంపే ఇన్సులినే లేకపోతే షుగర్ ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్లో ఉండిపోతుంది. షుగర్ బ్లడ్లో ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎనర్జీ అనేది మనకు కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే సెల్ తప్పక ప్రోటీన్స్, ఫ్యాట్స్, అదర్ సోర్సెస్, మనం 3 సోర్సెస్ చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. 3 సోర్సెస్లో సెకండ్ సోర్స్ అయిన ఫ్యాట్
తీసుకొని ఫ్యాట్ నుంచి ఎనర్జీ రిలీజ్ చేయడం అనేది చేస్తుంది తప్పక. ఎందుకంటే షుగర్ లేదు అనుకొని, కానీ యాక్చువల్గా షుగర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ మెటీరియల్ ఉంటుంది, కానీ సెల్స్ అనేవి కార్బోహైడ్రేట్ మెటీరియల్ని టేకప్ చేయలేవు. చేయకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎనర్జీ నిలపడం కోసం ప్రోటీన్ ఫ్యాట్ అనేది వెళ్తుంది. ఫ్యాట్ అనేది బ్రేక్ అయినప్పుడు కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ వీడు అదే చెప్తున్నాడు. బ్లడ్లోనేమో హై షుగర్ ఉంటుంది, ఉండడం వల్ల ఏమవుతుంది, షుగర్ని యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తాం ఎక్కువ ఉంటే కనుక, ఇంకా ఉంటాయి బాడీలో. సో ఎనర్జీ కోసం ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేస్తాం, కాబట్టి కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. అందుకే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్లో కీటోన్ బాడీస్ ప్లస్సా మైనస్సా, ప్లస్ ఉన్నాయా లేదా అని చూస్తారు. ఎందుకు అంటే కనుక బ్లడ్ ఎప్పుడైతే షుగర్ అనేది షుగర్ అని అబ్నార్మాలిటీ ఉందనుకో, ఫ్యాట్ అనేది డిప్లీట్ అవుతుంది, కాబట్టి మనకి కీటోన్స్ వస్తాయి. ఓకేనా? కీటోఎస్టోసిస్ 3 కండిషన్స్ ఉంటే దాన్ని కీటోఎస్టోసిస్ కండిషన్ అంటాం. ఫస్ట్ది కీటోన్ బాడీస్ ఎక్కువగా ఫామ్ అవుతే దాన్ని కీటోసిస్ అంటాం. సెకండ్ది ఈ ఫామ్ అయిన కీటోన్ బాడీస్ అనేవి ఎక్కువగా యూరిన్లో కూడా ఉంటాయి, కానీ బ్లడ్లో కూడా బాగా ఎక్కువ ఉన్నాయనుకో దాన్ని కీటోనేమియా అంటాం. థర్డ్ది ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్, అంటే కీటోన్ బాడీస్ అనేవి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయితే కీటోనూరియా అంటాం. ఈ 3 కండిషన్స్ ఉంటే కనుక దాన్ని కీటోఎస్ట్రోసిస్ అంటాం. ఓకేనా? ఇది ఇలా ఉన్నప్పుడే ఫ్యాట్ బ్రేక్ డౌన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే కీటోఎస్ట్రోసిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ కండిషన్. దానివల్ల డయాబెటిక్ కోమా వస్తుంది, డెత్ కూడా వస్తుంది. కానీ వీటిని మనం జనరల్గా చాలా తక్కువ అంచనా వేస్తాం, కానీ అంత తక్కువ అంచనా వేయడం అనేది మంచిది కాదు. ఓకేనా? ఆన్ ది ఆన్సెట్ ఆఫ్ కీటోఎస్ట్రోసిస్ గ్రాడ్యువల్లీ కీటోన్ బాడీస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి అని. కాబట్టి మనం బ్లడ్ షుగరే కాదు, కీటోన్ లెవెల్స్ కూడా యూరిన్లో ఉన్నాయా లేదా అన్నది చూస్తాం మనం జనరల్గా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కీటోఎస్ట్రోసిస్ అసలు ఎలా డెవలప్ అవుతుంది అన్నది చూద్దాం. ఓకేనా?